అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర అప్పు 2023 డిసెంబర్ 3 ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎంతైందో తెలుసా? రౌండ్ ఫిగర్ 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేసినా క్వశ్చన్ అయ్యకండి. ఎందుకంటే వాళ్ళు మేము పాత స్కీములు అమలు చేయడానికనే మాతో అయితే లేదంటారు. లేకపోతే పాత స్కీములు చాలా స్కీములు ఎగబెట్టేసిండ్రు. అసలు పేరు చెప్పాలంటే వీళ్ళు చెప్పేదంతా అబద్ధమని కాగు చాలాసార్లు బయటపెట్టింది. పాత లోన్లు కడుతున్నాం అనేది అబద్ధం, మాకు ఇన్కమ్ బాగుంది అని చెప్పడం అబద్ధం. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి, మన దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. కానీ ఎవరైనా సరే అప్పు దేనికోసం చేస్తారు? అప్పు చేస్తే ఏదైనా మామూలుగా ఒక పెద్ద మొత్తంలో అప్పు చేస్తే ఒక సామాన్యుడు ఏం చేస్తాడు? ఓ భూమి కొంటాడు, ఓ ఇల్లు కొంటాడు, ఏదో కొంచెం సౌకర్యం కోసం కారు కొంటాడు, పోనీకి అటో ఇటో డ్యూటీ కొనికి బండి కొంటాడు. అంటే అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద సమానం. కానీ ఈ గవర్నమెంట్ అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ డెవలప్మెంట్ లేదు, కొత్తగా రోడ్లు వేసేది లేదు, ఏమీ లేదు, మొత్తం బొక్కలు పడితే అంతే, ఇంకా మర్చిపోవాల్సిందే. పోనీ స్కీమ్స్ ఏమైనా ఇస్తున్నారంటే స్కీమ్స్ ఇస్తలేరు. నేను ఎగబెట్టిన స్కీమ్స్ చాలా రాసిన బోర్డు మీద. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఒక ప్రభుత్వం అప్పు ఎందుకు చేస్తున్నాం అని అడిగితే, ప్రభుత్వాలను అడిగితే ఏం చెప్తే, ఏ ప్రభుత్వం అయినా ఏం చెప్తుందంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి, లేకపోతే రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలి. ఈ రెండే కదంగా, మూడో పని లేదు కదా. ప్రభుత్వానికి ఏమని ఉంటుంది? డెవలప్మెంట్ చేయడం, సంక్షేమం, ఈ రెండు ఉంటాయి. కానీ గవర్నమెంట్ సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు. కానీ 4 లక్షల కోట్లు అప్పు చేసింది ఈ గవర్నమెంట్. డిసెంబర్ 3, 2023 వచ్చింది. కరెక్ట్గా ఈ మే నెల అయిపోతే 2.5 years అంటే వీళ్ళ గవర్నమెంట్ సగం అయిపోతుంది. సగం పాలన అయిపోయే వరకు వీళ్ళు చేసిన అప్పు లక్షరాల 4 లక్షల కోట్లు. మీకు ఐడియా ఉండాలి, ఒక 4 months బ్యాక్ అసెంబ్లీ నడిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 3,47,000 కోట్లు అప్పు చేసినామన్నారు. 3,47,000 కోట్లు. 3,47,000 కోట్లు ఈ 2 monthsలో ఆయన చెప్పింది. ఇంకా ఓన్లీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన అప్పులు. వీళ్ళు గ్యారెంటీ ఉండి కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చే అప్పులు వేరుంటాయి. మళ్ళీ అవక ఈజీగా ఒక 56,000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు. అన్నీ కలిపి అప్పటికే 4 లక్షలు అయింటుంది. మనం చెప్పేది కూడా ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 4 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్తాం. వీళ్ళు వచ్చినాక ఎత్తేసిన పథకాలు ఏంది? రుణమాఫీ ఏమైందో మీకు అందరికీ తెలుసు, సొంత అనుభవం, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఊర్లో 30% పీపుల్, 20% పీపుల్ మాత్రమే అయింది. ఒక 20 మంది లోన్ తీసుకొని ఉన్నారు, అప్పు తీసుకొని ఉన్నారంటే దానిలో 20 మందిలో ఒక 5 మందికో 6 మందికో, కొన్ని ఊర్లో 2, 3 కూడా ఉన్నారు. కాబట్టి రుణమాఫీ కాలేదని చెప్తున్నారు రైతులు. రైతు భరోసా ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఇది కూడా రైతు భరోసా మొన్న కూడా 2 ఎకరాలకు ఆపేసిండ్రు, 2 acres. అంతకుముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, 2,30,000 కోట్లు, 2,40,000 కోట్ల బడ్జెట్ ఉండే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో. అంత బడ్జెట్ పెట్టుకొని మీరు ఎందుకు 3 విడతలు రైతు భరోసా అయ్యారన్నాడు. తీరా చూస్తే ఈయన బడ్జెట్ 3 లక్షల కోట్లు. కానీ రైతు భరోసా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారి కూడా క్లియర్గా ఇవ్వలేదు, ఒక్కసారి కూడా. ఎప్పుడు ఏదో కొర్రి, ఎప్పుడు ఏదో ఒక పరిశాన్. ఈసారి యాసంగిలో 2 ఎకరాలకు ఇచ్చారు అందరికీ. రేపు మళ్ళీ వానకాలం రైతు భరోసా మళ్ళీ ఇవ్వాలి, అది కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 6కు ఆల్రెడీ మృగశిర కార్తీ రాబోతుంది. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తానికి ఎత్తేసింది తెలుసా? ఫీజు రియంబర్స్మెంటు వైఎస్ రాజశేఖర్ పెట్టిన గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ మంచి స్కీమ్ అని కేసీఆర్ గవర్నమెంట్ కూడా కొనసాగించింది. ఇప్పుడు ఏపీలో కూడా కొనసాగుతుంది వైఎస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ టీడీపీ గవర్నమెంట్ కూడా ఆ స్కీమ్ను కొనసాగిస్తుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి పెట్టిన స్కీమ్ని ఎత్తేసింది. అసలు వాళ్ళకు 600 కోట్లు 800 కోట్లు ఇస్తామని చెప్పారు, 10,000 కోట్లు ఇవ్వాలంట కాలేజీలలో మీద పడి రక్కుతున్నారు, అడుగుతున్నారని. లేదు మేము స్టూడెంట్స్ అకౌంట్స్లో వేస్తామని చెప్తున్నారు. స్టూడెంట్స్ అకౌంట్స్లో వేసేది లేదు, వాళ్ళు అడిగేది లేదు. వాళ్ళ కాలేజీలో ఏం చెప్తున్నారు? మీరు ఫీజు కట్టండి, కాలేజీ మీకు ప్రభుత్వం మీకు వేస్తుందంట. బడుగు బలహీన వర్గాల వ్యక్తులు, లేకపోతే మధ్యతరగతి వ్యక్తులు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్, వీళ్ళందరూ డబ్బులు అప్పులు తీసుకొచ్చి కడితే వీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఫీజు రియంబర్స్మెంట్. అంటే వీళ్ళు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఇయ్యరా? తర్వాత కేసీఆర్ కిట్టు ఎత్తేసారు. అది కూడా పిల్లలకు పోషక విలువలు ఉన్న ఫుడ్ దొరుకుతుందని ఇస్తే అది కూడా ఎత్తేసిండ్రు. రైతు బీమా, రైతు చచ్చిపోతే ఇంటికి వస్తుండే 5 లక్షల రూపాయలు, అది కూడా బంద్ చేసిండ్రు, అది కూడా పోయింది. దళిత బంధు, గిరిజన బంధు ఎత్తేసిండ్రు. బతుకమ్మ శారీస్ ఎత్తేసిండ్రు. గొర్రెల పథకం, చేపల పంపిణీ, ఇవన్నీ మొత్తం ఎత్తేసిండ్రు. చేపల పంపిణీ ఊరికొక చెరువులు వేసినట్టున్నారు, మండలానికి కోటో జిల్లా కోటో వేసినట్టున్నారు. ఇంకా నేను రాయని ఎత్తేసిన స్కీమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు, మళ్ళీ వార్తకు పనికొస్తాయి అవన్నీ కూడా. కాబట్టి ఇంకా ఏమేమి స్కీమ్స్ ఎత్తేసిండ్రు మీ ఐడియాలా అవి కూడా పెట్టండి. తర్వాత నో డెవలప్మెంట్. వీళ్ళు వచ్చి మేము పలానా రోడ్ వేసినామని చెప్పుకోనికి ఏమీ లేవు. కేసీఆర్ యాదవ్ కడితే రేవంత్ రెడ్డి పోయి 90 కోట్ల డెవలప్మెంట్ పనులు చేస్తారు.
అంటే నేను చాలాసార్లు చెప్పిన మాటనే, తాత ఇల్లు కడితే మనం సున్నం వేస్తే ఇల్లు కట్టినట్టు కాదు, నువ్వు ఇల్లు కడితేనే కట్టినట్టు. మనం ఏదో గేట్ పెట్టేసి ఇల్లు నేనే కట్టినా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. పవర్ ప్రాజెక్టులు పోయిన గవర్నమెంటే కట్టింది, కలెక్టర్ ఆఫీసులు పోయిన గవర్నమెంటే కట్టింది, ఎస్పీ ఆఫీసులు పోయిన గవర్నమెంటే కట్టింది. మండల కేంద్రం నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి 2 లైన్ రోడ్ మొత్తం 4 లైన్ రోడ్ మొత్తం పాత గవర్నమెంటే వేసింది. రోడ్లు మొత్తం వాళ్ళే వేసినారు. నేను హైదరాబాద్లో ఉండి చూస్తున్నా, ఏదైనా బొక్కలు పడితే అంతే, ఇక అదంతే, మళ్ళీ దాన్ని మూసేది లేదు, ఆ బొక్క పూడ్చేది లేదు. అంటే ఆ రోడ్లు వేసేది ఏం లేదు. కొత్తగా ఒక మట్టి రోడ్డు మీద వీళ్ళు సిమెంట్ వేసి లేకపోతే డాంబర్ వేసి రోడ్ వేసిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. నాకు తెలిసి ఇది గ్రామాలలో ఉంది, మండలాల్లో ఉంది, జిల్లాల్లో కూడా ఉంది. కాబట్టి నో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. కొత్తగా ఉద్యోగ కల్పన జరగాలంటే కూడా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. కానీ ఏ ఏరియాలో ఎక్కడ కొత్తగా డెవలప్మెంట్ చేసింది లేదు, కొత్తగా ఉద్యోగాలు వచ్చింది లేదు. డెవలప్మెంట్ చేస్తే కంపెనీలు వస్తాయి. తర్వాత నో జాబ్స్, అందరికీ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఎంప్లాయ్మెంట్ ఎందుకు అయిపోయింది అంటే దాదాపు సంవత్సరమైన నోటిఫికేషన్ ఇయ్యాక వీళ్ళు జీతాలకు పైసలు లేవు, మళ్ళీ జీతాలకు పైసలు మీద పడతాయని కొత్త జాబ్స్ బంద్ చేసినారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది చనిపోయినారు కూడా గుండె బలిగి, కానీ గవర్నమెంట్ ఇస్తలేదు పైసలు. 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తామన్నారు. ఆల్రెడీ 55-60 రోజులు అయిపోయింది, ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి రూపాయి కూడా. ఎంప్లాయీస్కు జీతాలు ఏం పెంచలేదు, పిఆర్సీ లేదు, డిఏలు 6 డిఏలు బాకీలు ఉన్నారు ఎంప్లాయీస్కి. అన్నీ ఎక్కడెక్కడ అప్పుల కుప్ప అయిపోయింది. మరి ఏమీ చేయకుండా ఏం చేసినట్టు గవర్నమెంట్ 2.5 years ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గలేదు, ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది. ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ పైసలు వచ్చినాయి మందు మీద. తర్వాత రియల్ ఎస్టేట్ ఏమీ లేకపోయినా ఈ ఎలక్షన్స్ పుణ్యమా అని ఇక్కడ భూములు అక్కడ మార్చి, అక్కడ భూములు ఇక్కడ మార్చి, పైసలు కుదబెట్టి రకరకాలు ఉంటాయి కదా, అట్లాంటి పైసలు బాగా వచ్చినాయి. మళ్ళీ రేపో మాపో భూముల ధరలు పెంచుతాం, మాకు డబ్బులు కావాలంటున్నారు. రియల్ ఎస్టేటే లేనప్పుడు భూముల ధరలు పెంచితే ఏమొస్తుంది? ఇప్పుడు టమాటా ధర 10 రూపాయలు ఉందనుకో, డిమాండ్ ఉన్నప్పుడు 100 రూపాయలు అమ్ముతారు, డిమాండ్ లేనప్పుడు రూపాయికే అమ్మాలి టమాటాను. ఇక్కడ అసలు మార్కెటే లేదు. ఒకప్పుడు 1 కోటి రూపాయలు వాళ్ళకే భూమి 50 లక్షలకి ఎవరు కొనే పరిస్థితి లేదు. పిల్లల పెళ్ళిళ్ళ కోసమో చదువుల కోసమో ఎవరైనా భూమి అమ్ముదామంటే అసలు అప్పుడు 30 లక్షలు పోయింది, ఇప్పుడు 15-20 లక్షలకు ఎవడు కొనేవాడే లేడు. అసలు ఎంతకో అంతకు అమ్ముదాం, పైసలు అర్జెంట్ అవసరం ఉందంటే పొలం కొనేవాడు లేడు. అంత సీవియర్ సిచ్యువేషన్ ఉంది రియల్ ఎస్టేట్ది. అయినా సరే ఈ చేతుల అటు ఇటు మారుడు, కుదబెట్టుడు, రకరకాల ట్రాన్సాక్షన్స్తోనే గవర్నమెంట్కి పైసలు వస్తున్నాయి. ఆ పైసలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా పెంచుతారంట, మళ్ళీ ఇంకా ఆ పైసలు కూడా వస్తాయి. మళ్ళీ భూములు అమ్ముతున్నారు. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల భూములు అమ్మినారు. అక్కడ హెచ్సియులో 10,000 కోట్ల రూపాయలకు యూనివర్సిటీ భూమిని కుదబెట్టేసినారు, తాకట్టు పెట్టినారు. మళ్ళీ ఏదో భూములు 2,500 కోట్ల రూపాయలు వస్తాయని అవి పెట్టుకున్నారు. ఇళ్ళు పాలసీ అని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. మొత్తం గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయి, ఏదో రూపంలో వస్తున్నాయి. కానీ ఖర్చు పెట్టే అది లేదు. దీని మీద ఒక చర్చ జరిగింది, ఒక 3-4 గ్రూప్లో చర్చ జరిగితే దానిలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, దానిలో మన తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం ఆయన ఒక మాట అన్నాడు, మా దగ్గర డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదని చెప్పేసి మేము గవర్నమెంట్ మార్చినాం. మీ దగ్గర డెవలప్మెంట్ ఎక్కువ అయ్యి మీకు పైసలు ఎక్కువ గవర్నమెంట్ మార్చిండు అన్నాడు ఆయన. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మా నోడ మాట రాలేదు, అంతే కరెక్టే అన్నాం. మేము మాకు డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే మేము గవర్నమెంట్ మార్చినామని ఒప్పుకున్నట్టు అయిపోయింది మేము మౌనంగా ఉంటే. అంటే తెలంగాణ ప్రజలకు ఇదొక కనువిప్పులాగా. తెలంగాణ ప్రజలు మార్పు అని చెప్తే లాస్ట్ కిందే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లుంటాయో చూపిస్తాం మీకు. వీళ్ళ గవర్నమెంట్ పనితీరు ఎట్లుందో కాగు బయట పెట్టింది. ఎట్లా పెట్టింది? వీళ్ళకు 2,29,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసారంట. వేస్తే 1,81,000 కోట్లు వచ్చినాయంట. 1,81,000 కోట్లు పైసలు వచ్చినాయి. సరే 79% వచ్చినాయి డబ్బులు. అంతకుముందుసారి 75% వచ్చినాయి. మరి అట్లా అనుకుంటే తెలంగాణ వచ్చినప్పుడు జస్ట్ 49,000 కోట్లే. మన తెలంగాణ వచ్చినప్పుడు మనకు రాష్ట్ర ఇన్కమ్ 49,000 కోట్ల రూపాయలు. 49,000 కోట్లు. ఇప్పుడు 5 ఇంతలు పెరిగింది, 4 ఇంతలు పెరిగింది. అయినా సరే స్కీమ్స్ ఏం వస్తలేవు. కేసీఆర్ ఇచ్చిపోయిన స్కీమ్సే వస్తున్నాయి. అదే 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది, కొత్త పెన్షన్ ఇస్తుర్రా. ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేస్తలేరు, అది వేరే విషయం. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మహిళలకు 25,000 రూపాయలు వస్తలేవు, స్కూటీలు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇస్తలేరు. పాత గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఆపేసిండ్రు, కొత్తగా డెవలప్మెంట్ లేదు, కొత్తగా బిల్డింగ్ కట్టింది లేదు. అయినా సరే ఆగిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఇది. కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో చూస్తే వీళ్ళకు 2,29,000 కోట్లు రావాల్సింటే 1,87,000 కోట్లు మాత్రమే వచ్చినాయని కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. అంటే వీళ్ళు ఇచ్చిన అప్పును కనీసం ఒక కొత్త డెవలప్మెంట్ కోసమో కొత్తగా ఇన్కమ్ పెంచుకోవడానికో కూడా వీళ్ళు ఖర్చు పెట్టే అయితలేదన్నమాట వీళ్ళతోన. కాబట్టి వీళ్ళ పనితీరు ఎట్లుందో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. 4 లక్షల కోట్ల రూపాయలు ప్రస్తుతం మన నెత్తి మీద ఉన్నాయి, ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పుడే 4 లక్షల కోట్లు ఉంటే ఇంకొక 2.5 years ఇంకొక 4 లక్షల కోట్లు చేస్తారేమో.
అంటే కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో ఇవన్నీ కట్టి కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి, రకరకాల ప్రాజెక్టులు అన్నీ కట్టి వాళ్ళు 4.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఏమీ చేయకుండా 8 లక్షల కోట్లు అప్పు చేస్తాడా? నమస్తే.